ఇలా చేసిన ఇడ్లీలు తినకుండా అస్సలు ఉండలేరు. ఎప్పుడు నార్మల్ ఇడ్లీ అయినా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే ఇడ్లీలు ప్రిపేర్ చేస్తాం. వచ్చేయండి. ప్రిపరేషన్ చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ ఇడ్లీలు ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ తాటికాయ. మంచిగా పండిన తాటికాయని తీసుకొని ఇలా ఓపెన్ చేయాలి. ఆ ఓపెన్ చేసేటప్పుడు వచ్చింది చూడండి స్మెల్. మంచిగా పండిన తాటికాయ అయితే సూపర్గా స్మెల్ వచ్చింది. ఇలా ఓపెన్ చేసిన తాటికాయని ఒక టెంక తీసుకొని దానిపైన ఉన్న తోలు మొత్తం తీసేయాలి. ఈ విధంగా తోలంతా తీసేయాలి. తాటికాయ గుజ్జు తీసేటప్పుడు మనకి ఈజీగా గుజ్జు వస్తుంది కాబట్టి మొత్తం తోలంతా తీసేయాలి. 3 టెంకాలకి మొత్తం తోలు తీసేయాలి. ఇదిగో ఈ విధంగా మొత్తం తీసేసి ఒక్కొక్క టెంక పైన కొంచెం కొంచెంగా నీళ్ళు చిమ్ముకుంటూ మెత్తగా ఒత్తుకోవాలి. ఇలా మెత్తగా ఒత్తుకుంటే గుజ్జు తీయడానికి చాలా ఈజీగా, చాలా త్వరగా వస్తుంది. అలా 3 టెంకల పైన నీళ్ళు కొట్టుకుంటూ మెత్తగా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న వాటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని దానిపైన ఇలాంటి గిన్నె పెట్టుకోవాలి. దీన్ని మేము జల్లముక్కడి అంటాము, మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఇప్పుడు తాటి టెంకను తీసుకుని రౌండ్గా తిప్పుతూ ఆ గిన్నెలో అంటే తాటి గుజ్జంతా ఆ గిన్నెలోకి దిగిపోతుంది. ఇలా మొత్తం గుజ్జు వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. చూసారా ఎంత బాగా దిగిందో కదా గుజ్జు. ఇలా మొత్తం 3 టెంకలు మొత్తం గుజ్జంతా దిగే వరకు తిప్పుతూనే ఉండాలి. మంచిగా ఒక పేస్ట్ లాగా వస్తుంది. ఇలా 3 టెంకలు తిప్పుకున్నాక ఇదిగో ఇంత గుజ్జు అయింది. ఎలాగో ఈ గుజ్జు చిక్కగా ఉంది కాబట్టి దీనిలో నీళ్లు పోస్తాము. అందుకని దీనిలో పోయకుండా ఆ ఉన్న టెంకల మీద నీళ్లు పోసి మళ్ళీ సేమ్ ఈ జల్లెముక్కడిలో వేసి అలా తిప్పితే అదిగో అలా గుజ్జు వస్తుంది. ఇందక్కడ వచ్చినంత చిక్కగా రాదు, ఈసారి కొంచెం పలుసుగా వస్తుంది. కానీ గుజ్జు అయితే వస్తుంది కాబట్టి నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి తిప్పండి. చూసారా ఇందాక వచ్చినంత చిక్కగా అయితే రాలేదు కదా. ఇప్పుడు దీనిలోకి ఒక 300 గ్రామ్స్ బెల్లం వేసుకోవాలి. మెత్తగా చితక్కొట్టుకొని తీసుకోండి బెల్లం, ఎందుకంటే బెల్లం ముక్కలు ఎక్కడా తగలకూడదు. మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ ఒక ముక్క కూడా తగలకుండా మొత్తం పేస్ట్లా అయ్యేలాగా మొత్తం నీటికి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలోకి రవ్వ యాడ్ చేసుకోవాలి. నాలో కొంచెం టాలెంట్ ఉందని ఇప్పుడే తెలిసింది. ఇది బియ్యం రవ్వ. బియ్యం కడిగి ఆరబోసి ఎండబెట్టిన బియ్యంతో రవ్వ ఆడించారు. ఇది మొత్తం ఉప్మా రవ్వలాగా రావాలి. చిన్న రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వలాగా, లేకపోతే ఇడ్లీ అంత మంచిగా ఉడకదు. ఇది ఇడ్లీ పిండి స్ట్రక్చర్ వచ్చే వరకు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఇంతకీ రవ్వ ఎంత వేయాలో చెప్పలేదు కదా. 350 గ్రామ్స్ వేసుకోవాలి. కాయ సైజుని బట్టి స్వీట్నెస్ చూసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకుని దానిలోకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని మొత్తం అప్లై చేయాలి. ఎందుకంటే ఇడ్లీలు ఈజీగా రావడానికి. దానిలోకి తగినంత పిండి వేసుకోండి. పిండి మిగిలిపోతే అస్సలు బాధపడద్దు, దాంతో తాటట్లు వేసుకోవచ్చంట, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్ర పెట్టి ఒక 1/2 లీటర్ వాటర్ పోసి ఆ వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. ఈలోపు తాటట్టు ఎలా వేయాలో చూద్దాం. స్టవ్ సిమ్లో పెట్టి తాటట్టు ఉడకనివ్వాలి. మిగిలిన పిండినంతా వేసేసుకొని మూత పెట్టేసేయాలి. ఇదిగో ఈలోపు వాటర్ బాయిల్ అయిపోయినాయి. ఇడ్లీ రేకులు కూడా ఇందులో పెట్టేద్దాం. అలా ఉంచేసి ఒక 30 నిమిషాలు ఆగిన తర్వాత చూసుకోవాలి. 20 నిమిషాలకి ఎట్టయితే ఇలా వచ్చింది. ఇంత స్లిమ్లో పెట్టాలంటే ఇదే ఆఖరి స్టేజ్. స్టవ్ అనేంత సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి, లేకపోతే అంత ఈజీగా ఉడకదు. ఇదిగోండి మేము ఎలా పెట్టామో అలాగా. ఇదిగో మళ్ళీ ఒక 10 మినిట్స్కి చూస్తే ఈ కలర్లోకి వచ్చిందట్టు, ఇంకా ఉడకలేదు. ఇప్పుడు ఇడ్లీ చూద్దాం. ఇడ్లీ కూడా కొంచెం ఉడకలేదు, చూసారా అక్కడక్కడ రవ్వ రవ్వగా కనపడుతుంది. ఇప్పుడు 30 మినిట్స్కి మంచిగా కలర్ వచ్చింది అట్టు. ఇప్పుడు ఇడ్లీలు ఉడికినాయో లేదో చూద్దాం. స్మెల్ అయితే మాత్రం మంచిగా ఉంది, అసలు రవ్వే కనపడతలేదు, మంచిగా ఉడికినట్టే. ఇగో టేస్టీ టేస్టీ ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది అనుకుంటారు. సూపర్గానే ఉంటుంది కదా ఆబ్వియస్గా.
ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయొచ్చు కదా ప్లీజ్. ఇప్పుడు అట్టు కూడా టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉంది, అట్టు కూడా చాలా బాగుంది. బాయ్ క్యూటీ, సైనింగ్ ఆఫ్.